హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీకాంత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను చూపిస్తున్నాను బాయిల్డ్ ఎగ్తో పన్నీర్ బుర్జీ చేశానండి. యాక్చువల్గా మార్నింగ్ పాలు విరిగిపోయాయి. సో వాటిని ఏం చేశానంటే జ్యూస్ స్ట్రైనర్ ఉంటుంది కదా, దానిలో స్ట్రెయిన్ చేసేసి వెయిట్ అదేం పెట్టలేదు, కంప్లీట్ వాటర్ స్ట్రెయిన్ చేసి ఆఫ్టర్నూన్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకుని పన్నీర్ ఇలాగా మ్యాష్ చేసేసుకున్నాను. యాజ్ యూజువల్ బాండీలో ప్యాన్లో కొంత నెయ్యి, కొద్దిగా ఆయిల్ రెండు యాడ్ చేసుకున్నాను. కొంచెం కమ్మదనం ఉంటుందని చెప్పి రెండు కలిపి యాడ్ చేశాను. అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసుకొని మగ్గపెట్టుకోవాలి. అవన్నీ మంచిగా మగ్గేలోపు పన్నీర్ పౌడర్ ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, బాయిల్డ్ ఎగ్ కూడా పీసెస్ కట్ చేసుకోవాలి. లోపల ఎల్లో ఉంటుంది కదా, అదేమో పౌడర్ లాగా ఇప్పుడు మనం పన్నీర్ ఎలా అయితే మ్యాష్ చేసుకున్నామో అలా చేసేసుకోవాలి. అది మా పాప చేసింది, చూపిస్తాను, అది కూడా చూడండి. ఉప్పు, పసుపు వేసుకుంటే ఏంటంటే త్వరగా సాఫ్ట్ అయ్యి త్వరగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు. అందుకని చెప్పి ఉప్పు, పసుపు యాడ్ చేసి నేను కొంతసేపు మూత పెట్టేశాను. చాలా ఫాస్ట్గా మగ్గిపోయాయి. మనకి నార్మల్గా కట్ చేసిన దానికన్నా ఈ చాపర్తో కట్ చేసి చూడండి, చాలా త్వరగా అయిపోతుంది కూర. ఎందుకంటే చాలా సన్నగా చాప్ అవుతాయి కదా, చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు చాపర్లో. ఒకవేళ మీకు చాపర్ లేదంటే కనుక వెంటనే తీసుకోండి. పాప నేను కట్ చేస్తానని చెప్పి అవి కట్ చేసి అవి మధ్యలో ఉన్న ఎల్లోని అలా చేస్తుంది, మ్యాష్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక పిల్లలకి పని నేర్పిస్తున్నట్లయితే చాలా కేర్ఫుల్గా దగ్గరుండి మాత్రమే, చాకులు ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, దగ్గరే ఉండండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, కట్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండి వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎందుకు కాదనాలి మనం. సో అందుకని చెప్పి దగ్గరే ఉండి జాగ్రత్తగా చేయించుకోవటం బెటర్ కదా. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్నాను ఎగ్ని కూడా. ఇవి మగ్గిపోయాయి మంచిగా. ఒకసారి కలిపేసుకుంటున్నాను. దీనిలో జస్ట్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. చిన్న స్పూన్ అండి, అది చాలా చిన్న స్పూను, పెద్ద స్పూన్ కాదు. ఎక్కువ వేసుకోకండి, మరీ ఎక్కువ వేసినా టేస్ట్ అంత బాగుండదు. ఎక్కువ అయిపోతే ఫ్లేవర్ మారిపోతుంది, మొత్తం అదే స్మెల్, అదే ఫ్లేవర్ వస్తుంది కదా. అది కూడా వేసుకుని మళ్ళీ కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోవాలి కదా. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీరు మ్యాష్ చేసుకున్నది, ఎగ్ అన్నీ యాడ్ చేసి కొంచెం కారం కూడా యాడ్ చేసాను. ఆల్రెడీ ఆనియన్స్లో పచ్చిమిర్చి యాడ్ చేశాను 2, అందుకని కారం కొంచెం తగ్గించేసుకుంటున్నాను. పన్నీర్ ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండక్కర్లేదండి. బాగా ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పన్నీరు గట్టిగా అయిపోతుంది, ఆ స్మూత్నెస్ అనేది పోతుంది, అస్సలు బాగుండదు. సో ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గపెట్టుకోండి చాలు. ఇంకా ఎక్కువసేపు ఉన్నా కూడా బాగుండదు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా, ఫస్ట్ టైమే ట్రై చేశాను నేను. పన్నీర్ బుర్జీ అయితే చేస్తాను. సో ఎగ్ యాడ్ చేద్దామనిపించి జస్ట్ ఎగ్ యాడ్ చేశాను, అది కూడా బాగుంది. ఎల్లో కూడా దానిలో కలిసిపోయింది కదా మొత్తం, టేస్ట్ బాగుంది. నేను చపాతీలోకి చేశాను ఇది. లాస్ట్లో జస్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. అంతేనండి, పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. ఇది రైస్లో కూడా బాగుంటుంది. మేము చపాతీలో తిన్నాము, రైస్లో కూడా ఎమ్మీగా ఉంటుంది.